ఏపీలో ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయల మేర అవినీతి చేశారని ఏపీ ఆత్యాపాత్య అసోసియేషన్ సీఈఓ రంభా ప్రసాద్ ఆరోపించారు. మాజీ మంత్రి రోజా, సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై సీఐడీ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. రోజా, సిద్ధార్థరెడ్డి అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశామన్నారు. క్రీడా సామాగ్రి వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. క్రీడల్లో జరిగినటువంటి అవకతవకలపై 11వ తారీఖున సిఐడి ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు పనికిరానటువంటి ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రంలో ఆ రోజున పబ్లిసిటీ ఉమెన్ అయినటువంటి మాజీ క్రీడా మంత్రి రోజా, అలాగే ఒక శాఫ్ కార్యాలయాన్ని రౌడీ కార్యాలయంగా మార్చినటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసినటువంటి అవినీతిపై విచారణ జరపాలని చెప్పేసి మేము సిఐడికి కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి సిఐడి అధికారులు ఎప్పటికైనా ముందు అక్కడ ఫైల్ సీజ్ చేయాలి. రోజా గారి మీద, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి మీద, అలాగే గతంలో ఉన్నటువంటి కృష్ణదాస్ గారి హయాంలో జరిగినటువంటి వర్క్స్ మీద ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీరు ఫైల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తే క్రీడా ప్రతినిధిగా నేనే వచ్చి మీకు మరిన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తాను.